నమస్కారం ఎన్పీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహిళలు చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత, సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా. సిడి యాక్సెస్ రోడ్డుపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, విశాఖకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. హతుడి చిన్నారికి కేటీఆర్ భరోసా, సొంత ఖర్చులతో ఇల్లు, చదువు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన ఈ మెగా వర్చువల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200కు పైగా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్పీలు, డీఐజీలు సహా ఏకంగా 1650 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి వంగల్పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమీక్షలో ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల అడ్డుకట్టపై సీఎం తీవ్రంగా స్పందించారు. గంజాయి విక్రయదారులు, బ్లేడ్ బ్యాచ్ల ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. డిజిటల్ యుగంలో తీవ్ర ముప్పుగా మారిన సైబర్ క్రైమ్ను అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఫేక్ ప్రచారాలు చేసే మోకలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల తీరుతెన్నులు, ఎఫ్ఐఆర్ల దర్యాప్తు పురోగతిపై నేరుగా క్షేత్రస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరించిన సీఎం ప్రజలకు భద్రతాభావం కల్పించడంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి వేదికగా గురువారం జరగనున్న సీడ్ యాక్సెస్ రోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిని మంత్రి నారాయణ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పనులతో పాటు 2 స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం కూడా జరగనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రి నారాయణను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టు ద్వారా అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆకాంక్షించారు. అయితే ముందే నిర్ణయించిన ప్రకారం గురువారం విశాఖపట్నంలో జరిగే జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనాల్సిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన అభ్యర్థన మేరకు రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ జాతీయ వేడుకను విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు. తన ఆహ్వానం మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 90 పంపులతో ఎత్తిపోతలు చేపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాలు, కొద్దిపాటి భూములకు సంబంధించిన R&R పరిహారాన్ని వెంటనే చెల్లించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తక్షణ ప్రభావం పడే గ్రామాలకు పరిహారం అందిస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టులను నీటితో నింపే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్ హౌస్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ నియమించాలని సూచించారు. ఇక జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారమే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలో నీటి నిల్వపై నిర్ణయం తీసుకుంటామని, ఎన్డీఎస్సీ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని సీఎం అధికారులకు తేల్చి చెప్పారు.
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ఓదార్చిన కేటీఆర్ వారికి అన్ని విధాలా అండగా ఉంటామని కొండ తంబయాన్నిచ్చారు. ఈ పరామర్శ సందర్భంగా కేటీఆర్ అత్యంత ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కోల్పోయి అనాథగా మారిన వెంకటేశం చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అయ్యే మొత్తం ఖర్చులను తాను సొంతంగా భరిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి తక్షణమే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ్లా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాంతియుతంగా ఉండే సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గూండాయిజానికి పాల్పడుతూ అమాయక నేత కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో రెచ్చిపోతున్న హంతకులను వారి వెనుక ఉన్న నేతలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ దారుణ హత్య కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రగడకు దారితీసింది. పర్యటనకు వెళ్లకుండా పోలీసులు రహదారిపై అడ్డుకోవడంతో స్థానికంగా భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మోహరించాయి. తమను ఏ ప్రాతిపదికన ఎందుకు అడ్డుకుంటున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోలీసులను నేరుగా ప్రశ్నించగా అధికారులు సరైన కారణం చెప్పకుండా వింతగా సమాధానాలు చెప్పడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకుడి పర్యటనకు వెళ్లే హక్కు తమకుందంటూ తాము ఖచ్చితంగా జగనన్న పర్యటనకు వెళ్లి తీరుతామని బైరెడ్డి స్పష్టం చేయడంతో పోలీసులు ఆయనతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలను పర్యటనకు వెళ్లకుండా నిర్బంధిస్తోందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్న జనసందోహాన్ని చూసి ఓర్వలేకే ఇటువంటి అక్రమ అడ్డగింతలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల తీరిక నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రభుత్వం మరియు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నంగా మారుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానాల సందడి మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించిన గడువు కంటే ముందే ఈ నూతన ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ల్యాండ్ అవ్వడం విశేషంగా మారింది. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక విమానంలో పలువురు కీలక రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక విమానంలో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ మాజీ ఎంపీ కేబీవీ రామచంద్రరావు తదితరులు ఒకేసారి కాకతీయంగా ప్రయాణించి భోగాపురం చేరుకున్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ అయిన నేతలకు స్థానిక వర్గాలు అధికారులు ఘనస్వాగతం పలికారు. వాస్తవానికి నెల 17వ తేదీ తర్వాత నుంచే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఆ అధికారిక తేదీకి ముందే ప్రత్యేక విమానాల ల్యాండింగ్లు ప్రారంభం కావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. త్వరలోనే వాణిజ్య విమానాలు సైతం అందుబాటులోకి రానుండడంతో ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో రైస్ మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన ప్రతి పైసాను వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. బకాయిల వసూలుకు పక్కా విధి విధానాలు రూపొందించి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని ఆదేశించారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లను పక్కన పెట్టి వారికి కేటాయించే ధాన్యాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను అప్పగిస్తామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు ఆస్కారం ఇచ్చి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై తోసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం నిల్వ సమస్యను అధిగమించేందుకు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సైలో బ్యాగులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాలు కేటాయిస్తామన్నారు. ధాన్యం నిల్వ కోసం మండల, గ్రామ స్థాయిలో ప్రైవేట్ గోదాములు, కళ్యాణ మండపాలు, పాత థియేటర్లను ముందే గుర్తించి లీజుకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు మరియు జిల్లాధికారులు అత్యంత ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యేలు పంచకాల రమేష్ బాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజుతో పాటు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ఘనంగా పూల బొకేలందించి స్వాగతించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరగడంతో చేయి ఇబ్బందిగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన వాహనం నుంచి కిందకు దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, అభిమానులకు ప్రత్యేకంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విశాఖపట్నంలో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, ఏనుగులు, మానవ సంఘర్షణ నివారణ మరియు వన్యప్రాణుల రక్షణపై ఈ వేడుకల్లో కీలక సందేశాన్ని అందించారు. మంచిర్యాల జిల్లా నేలవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కల్లెంపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళ నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 రాళ్లను అదుపులో తీసుకోవడంతో పాటు భారీగా వాహనాలు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో కల్లెంపల్లి సమీపంలోని స్థావరాన్ని చుట్టుముట్టిన టాస్క్ ఫోర్స్ బృందాలు పందాలు కాస్తున్న రాయుళ్లను రౌండప్ చేశాయి. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవారు పారిపోయేందుకు యత్నించినప్పటికీ పోలీసులు సమర్థవంతంగా 16 మంది పందెం రాయుళ్లను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో పందెం స్థావరం నుంచి 24,040 రూపాయల నగదు, 4 పందెం కోళ్లు, ఏకంగా 45 పందెం కత్తులతో పాటు 18 ద్విచక్ర వాహనాలు, 12 సెల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను సీజ్ చేసిన సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నీల్వాయి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తిలో అధికార పార్టీ నేతల ఆగడాలు తీవ్ర కలకలం రేపాయి. స్థానిక జడ్పీ హైస్కూల్ మైదానంలో అక్రమంగా ఇంకుడు గుంత నిర్మిస్తున్నారని పాఠశాల హెచ్ఎం ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులపైనే టీడీపీ నేత తిరగబడ్డారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై దాడికి తెగబడ్డంతో పాటు ఎస్ఐకి తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం స్థానికంగా గందరగోళం దారితీసింది. వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పనులను నిలిపివేయాలని కోరిన కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు శ్రీనివాసులు గౌడ్ దౌర్జన్యానికి దిగారు. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న కానిస్టేబుల్పై చేయి చేసుకోవడమే కాకుండా అక్కడికి వచ్చిన ఎస్ఐ కూడా బూతులు తిడుతూ బహిరంగ వార్నింగ్ ఇవ్వడం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పనులను నిలిపివేయాలని కోరిన కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు శ్రీనివాసులు గౌడ్ దౌర్జన్యానికి దిగారు. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న కానిస్టేబుల్పై చేయి చేసుకోవడమే కాకుండా అక్కడికి వచ్చిన ఎస్ఐకి కూడా బూతులు తిడుతూ బహిరంగ వార్నింగ్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. నేనేమంటున్నా అన్ని ఆధారాలు ఉన్నాయి. చూపించిన తర్వాత గుదా నోరు మూసుకుంటావు. నేను మీద కేసేస్తా, నేను మళ్ళా ప్రైవేట్ కంప్లైంట్ కేస్తా. అవి చూపిద్దరా ఒకసారి నోరు మూసుకో. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరల పరుగు ఆగడం లేదు. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత ఇవాళ కూడా బంగారం ధరలు మరింత ఎగబాకాయి. శ్రావణ మాస పండుగల వేళ కొనుగోళ్ల డిమాండ్ పెరగడం మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో భాగ్యనగరంలో తులం బంగారం ధర కొత్త రికార్డు స్థాయికి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా సమాచారం ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఇవాళ మరో ₹270 పెరిగి 1,55,130 మార్కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹250 ఎగబాకి 1,42,200 పలుకుతోంది. పండగలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం షాపుల్లో కొనుగోలుదారుల రద్దీ కొనసాగుతున్నప్పటికీ నిరంతరం పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారం కలిగిస్తున్నాయి. ఇక వెండి విషయానికొస్తే కేజీ వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా 2,60,000 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర రూపం దాల్చనుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీఎస్డీఎంఈ అందించిన వివరాల ప్రకారం ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయు దిశగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు కదులుతోంది. ఇవాళ సాయంత్రం లోపు ఇది క్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో బయట ఉన్న ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద గానీ విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఏపీఎస్డీఎంఏ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.